వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు ఎమ్మెల్యే రామకృష్ణ. వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు శాసనసభ్యులు కురుగుడ్ల రామకృష్ణ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా లబ్దిదారులకు అందేలా చూస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి వైద్యం, విద్య మరియు సంక్షేమం అందేలా నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలువాయి, రాపూరు రూరల్, మాధవయిపాళెం పిఏసిఎస్ చైర్మన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఈరోజు పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడెక్కడో హాస్పిటల్లో చూపించుకొని అప్పులు పాలైతే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్క పేదవాడికి ముఖ్యమంత్రి నిధి నుంచి మరి లక్షలుగా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చూశారు 41 చెక్కు 20 లక్షలు ఈరోజు ఇచ్చాం. మళ్ళీ 10 రోజుల తర్వాత కూడా ఇవ్వబోతున్నాం. ఈ విధంగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి ఆయన నిధి నుంచి సహాయం చేస్తున్నారంటే మన దగ్గర రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా మన ముఖ్యమంత్రి కష్టపడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని అన్ని రోడ్లు వేయాలనే ప్లాన్తో ఉన్నాం. మరి గతంలో చేసి ఉండొచ్చు కదా ఈ రోడ్లు. ఆ రోజు పంట గుంటలే ఇవి. ఆ రోజు ఎందుకు రోడ్లు చేయలేదు? ఎక్కడ ఒక రోడ్డు చేయదు. ఇటు ఈ రోడ్డు కానీ అటు సైదాపురం పోతే సైదాపురం నుంచి మన పొదలకూరు రోడ్డు బ్యాగపూడికి ఆ రోడ్డు ప్రజలు పోలేకపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ఇంత కష్టకాలంలో ముఖ్యమంత్రి నిధులు ఇచ్చి చేయించే కార్యక్రమం ఉన్నారు. ఎందుకైనా అనుభవం కావాలి. ఏమి లేకుండా ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టాడు కానీ ఆయన ఇక్కడ సుఖపెట్టింది ఏమి లేదని చెప్పి కూడా తెలియజేస్తాను.